Sheikh Jilani. My name is Sheikh Jilani, Yes. High Court Advocate. My enrollment number AP 1893-2001. నేను ఆనరబుల్ హైకోర్టులో 2006 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఇది బిఫోర్ దట్ నేను లోయర్ కోర్టులో కూడా చేశాను. అన్ని జిల్లా కోర్టులలో అంతా చేసి లోయర్ కోర్టు నుంచి వచ్చాను. డైరెక్ట్గా హైకోర్టు కాకుండా కింది కోర్టుల నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను. అది ఇప్పుడు ఈ మున్సిరాబాద్ విషయంలో మీరు కేసు కొట్లాడుతున్నారా? మన్సూరాబాద్ ఇది సర్వే నెంబర్ 7. ఇది మామూలుగా ఏంటంటే ఇది కేర్ టేకర్ ప్రాపర్టీ. ఆమె శ్రీమతి హనీఫాబీ, ఆమె పట్టాదారు, ఆమె ముంతఖం నెంబరు, ఆమె డాక్యుమెంట్ నెంబర్ ఇది 62/1352 ఫస్ట్లీ. దేశంలో శ్రీమతి హనీఫాబీ వైఫ్ ఆఫ్ బురానుద్దీన్ గవర్నమెంట్ కస్టడీలో కేర్ టేకర్గా ఉంచారు. ఆమె ఏమని రాశారంటే ఆమె ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఆమెకు హక్కు ఉన్నట్టు, ఆమె తర్వాత పిల్లలకి హక్కు ఉండాలని రాసిచ్చారు. తర్వాత ఇది కౌలుకి ఇచ్చి వచ్చిన డబ్బులు ఆమెకు కూడా ఇవ్వాలని. కౌలు అంటే థర్డ్ పార్టీ కూడా, అంటే గవర్నమెంట్ కస్టడీ కింద పెట్టారు కదా, గవర్నమెంట్ వేరే వాళ్ళు కూడా ఇచ్చి వచ్చిన డబ్బులు ఆమె కూడా గవర్నమెంట్ కూడా తీసుకోవాలని అట్లా కండిషన్ రాశారు. ఇదండి కాంపన్సేషన్ ఫ్రమ్ కౌల్దార్ స్వితాబర్ టైమ్ షాల్ బి కంటిన్యూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ హనీఫాబీ వైఫ్ ఆఫ్ బురానుద్దీన్. దిస్ ఫ్యూ సెంటెన్సెస్ రిటర్న్ యాజ్ అన్ ఎవిడెన్స్ యూజ్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ నీడ్. ఇది కేర్ టేకర్గా ఇక్కడ కూడా ఉండండి, కేర్ టేకర్. ఆమె ప్రభుత్వ కస్టడీలో పెట్టినారు. ఆమె ప్రభుత్వం పెట్టినాక ఆమె 6/4/98 ఆమె చనిపోయినారు. కస్టడీ కింద పెట్టారని, కీపింగ్ అంటే ఉంచారని. అది అయితే మీరు 100 years అయిపోయినాయి. 100 years అయిపోయినాయి కదా. సరే, ఇదేంటంటే ఇది పట్టా ల్యాండ్. ఇది ఆమె 1947లో పెట్టారు. ఆమె పెట్టినాక ఆమె 6/4/98 చనిపోయినారు. మస్జిద్ కుతుబ్ షాహీ స్టార్టింగ్ లో ఉంది. ఆ మస్జిద్ కి ఆపోజిట్ ఉంది ఆమె ఇల్లు, పెంకుటిల్లు. ఇప్పుడు వాళ్ళ డాక్యుమెంట్ ఉంటే ఇట్లా ఉంటే చూపించామనండి. ఇదండి 1, 2. ఇది చినిగిపోతా ఉంటే మేము లామినేషన్ చేయించాం, పట్టుకుంటే ఊడిపోతుంది. ఇదండి ఇది. చెప్పండి సార్. ఇదండి వాళ్ళకు కూడా తెలవాలి కదా, మేము ఊరికే ఏదో అని ఇక్కడ మార్కెటింగ్ పెట్టుకొని మేము చేస్తున్నాం, దందా చేస్తున్నాం అని పబ్లిక్లో. మాకేం అవసరం లేదు. ఓకే, మీరు ఏమనుకున్నారు? జెండా మా క్లయింట్స్ అందరూ ఏం చేశారంటే ల్యాండ్ మీద మనం జెండా ఎగరే. ఏ బేస్ లో వెళ్దామనుకున్నారు? అది జాతీయ జెండా. ఇది వాళ్ళ రైట్స్, వాళ్ళ డాక్యుమెంట్ ఉన్నాయి. ఏ బేస్ మీద అంటే ఏ బేస్ మీద అంటే ఒకరింటికి మీరు నేను ఒకరి ఇండియా సార్, మీరు నాకు రెంట్ ఇచ్చారు. అవును, నాకు రెంట్కి ఇచ్చారా? నాకు నేను కొన్నాను. ఇది 25వ తేదీ నైట్ అంటే 26 అనుకోండి, 1:02 నిమిషాలకు పోలీసు వాళ్ళకి వచ్చి ఇంటి దగ్గర వెళ్ళి కొట్టడం. ఇంత పొద్దున్న నుంచి అంతా కూడా ఇంటి దగ్గరే కాపలా కాస్తున్నాను. ల్యాండ్ మీదకి పోనీయకుండా నాకు చేశారు. అందువల్ల నేను ల్యాండ్ మీదకి రాలేకపోయాను.